హస్త సాముద్రికం అంటే చేతిలోని రేఖలు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు అప్డేట్ అవుతూనే ఉంటాయి. మనలో చాలామందికి వాటి గురించి పూర్తిగా తెలియదు ఫ్రెండ్స్. నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. ఇవే మన చేతుల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన లైన్స్. ఈ ప్రత్యేకమైన లైన్స్ యొక్క అర్థాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఖచ్చితంగా మనకు హస్త సాముద్రికం అనేది ఒక గొప్ప విషయం అని తెలియజేస్తుంది. ఇంతకీ చేతిలో ఉన్నటువంటి స్పెషల్ లైన్స్ అంటే ఏమిటి, మీరు ఇది కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మీ చేతిలో ఉన్నటువంటి గీతలను బట్టి మీ గురించి తెలుసుకోవచ్చు. ఈ ప్రత్యేక గుర్తులు మన జీవితాల్లోని తేడాలను సూచిస్తాయి మరియు దాని గురించి అవి ఏమి వెల్లడిస్తాయో మనం తెలుసుకుందాం. మన అరచేతిలోని చిన్న వేలికి దిగువన ఉన్నటువంటి హృదయ రేఖ మరియు పెర్క్యూసిస్ అంచుపై కనిపించే చిన్న సమాంతర రేఖలు కలిసి ఉన్నట్లయితే ఇది సన్నిహిత సంబంధాల వివరాలను సూచిస్తుందని నమ్ముతారు. కానీ ఇప్పుడు శృంగారం గురించే తెలియజేయడానికి అని తెలుసుకోవాలి. ఈ లైన్ చిన్నగా ఉండి మరియు రింగ్ వేళ్ల మధ్యలో మొదలవుతుంది. ఇది మధ్య మరియు పాయింటర్ వేళ్ల మధ్యలో ఒక రఫ్ వంకర్ లైన్లో కనిపిస్తుంది. ఇది రింగ్ ఫింగర్ మరియు మధ్య వేళ్ల మధ్య ఉంటుంది. ఇది మనలోని భావోద్వేగాలను మరియు మేధస్సు అభినందించే సామర్థ్యంతో సంబంధం కలిగి ఉంటుందని చెప్తారు. అరచేతి పఠనంలో ముఖ్యమైన లైన్స్లో ఇది రింగ్ వేలు కింద ఫేట్ లైన్కి సమాంతరంగా ఉంటుంది. ఇది ఆ వ్యక్తి యొక్క కీర్తి లేదా కుంభకోణాన్ని సూచిస్తుందని నమ్ముతారు. ఈ రేఖ ఉండటం కారణంగా వ్యక్తి అవాంఛిత సమస్యలను కూడా పొందవచ్చు. ఇక అరచేతి యొక్క పెర్క్యూస్ అంచున కనిపించే సమాంతర రేఖలు మరియు ఇవి మణికట్టు మరియు గుండె రేఖల మధ్య ఉంటాయి. ఈ రేఖ యొక్క పొడవును బట్టి ఆ వ్యక్తి యొక్క ప్రయాణం ఆధారపడి ఉంటుందని చెప్పచ్చు. మరియు పొడవుగా ఉండేటువంటి ఈ రేఖ అతడు ఆమెకు చాలా ముఖ్యమైనదిగా చెప్తారు. ఇక ఈ రేఖను మీరు కలిగి ఉన్నట్లయితే మీకు అదృష్టమైన జీవితం ఉందని అర్థం. దీనినే లైన్ ఆఫ్ సక్సెస్ అని కూడా పిలుస్తారు. ఈ రేఖ వ్యక్తి యొక్క అరచేతిలో లేనట్లయితే అతడు విజయం సాధించాలి ఎంత కష్టపడినా ఫలితం పొందడం చాలా కష్టమని చెప్పవచ్చు. ఇక ఈ రేఖని ఇతర పేర్లతో హెల్త్ లైన్ మరియు లివర్ లైన్ అని కూడా అంటారు. ఇది ఒక పర్వతంలా ఎదుగుతూ ప్రారంభం కావాలి. దాని నుండి దానికి ఆ పేరు వచ్చింది. ఇది మన విజయం లేదా వైఫల్యానికి ఎల్లప్పుడూ కారకం. మెర్క్యూరీ యొక్క డీప్ రేఖ మంచి జీర్ణం, కాలేయం యొక్క ఆరోగ్య చర్య, మంచి శక్తి, బలమైన రాజ్యాంగం, స్పష్టమైన మెదడు మరియు ఆ వ్యక్తి జ్ఞాపక శక్తిని సూచిస్తుంది. కాబట్టి మీరు వెళ్ళి మీ అరచేతులు ఈ ప్రత్యేక రేఖను కలిగి ఉన్నట్లయితే మరియు వారు దాని గురించి ఏం చెప్తారో తెలుసుకోండి. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ సమాచారం ఇంటర్నెట్ ద్వారా సేకరించి చెప్పబడుతుంది.